హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మనో టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో ఇంక్లూజివ్ ప్రాక్టీసెస్, సో ఈ సబ్జెక్ట్కి సంబంధించి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనే ఫస్ట్ యూనిట్ స్టార్ట్ చేశాము. సో ఇందులో భాగంగా ఇవాళ ఇంటిగ్రేషన్ గురించి నేర్చుకుంటున్నాం. ఆల్రెడీ సెగ్రిగేషన్ గురించి లాస్ట్ క్లాస్లో చూసాము. ఇవాల్టి క్లాస్లో ఇంటిగ్రేషన్ గురించి చూస్తున్నాం. నెక్స్ట్ క్లాస్లో ఇంక్లూజన్ గురించి వస్తుంది. సో స్టే ట్యూన్డ్. సో కమింగ్ టు ద క్లాస్, మనకి ఈ క్లాస్ కంటే ముందు చెప్పాల్సింది ఏంటంటే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఇంక్లూజివ్ ప్రాక్టీసెస్ కానివ్వండి, సో ఈ సబ్జెక్ట్కి 3 యూనిట్సే ఉంటాయి కాబట్టి లెంతీ సిలబస్ అనేది ఉంటుంది. సో స్పేర్ విత్ దట్. ఓకే, కమింగ్ టు ద క్లాస్, ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఈజ్ ద ఆపోజిట్ ఆఫ్ సెగ్రిగేషన్. సో సెగ్రిగేషన్ అంటే చూడలేదంటే కనుక లాస్ట్ క్లాస్లో చూడండి, లేదా ఈ వీడియో ఎండింగ్లో మీకు ప్లేలిస్ట్ అనేది ఉంటుంది, అక్కడ నుంచి చూసేయచ్చు. సో సెగ్రిగేషన్ కంటే క్వైట్ ఆపోజిట్ మనకి ఇంటిగ్రేషన్. Okay, a number of national and international initiatives have contributed significantly to the movement towards integrated education in India. So ఇండియాలో ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్కి భాగంగా చాలా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్స్ అనేటివి కాంట్రిబ్యూట్ చేశాయి మనకి. ఓకే, ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఫ్లోస్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద రికగ్నిషన్ ఆఫ్ ఈక్వల్ రైట్స్ ఫర్ ఆల్ సిటిజన్స్ అండ్ ఈక్వల్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ ఫర్ ఆల్ చిల్డ్రన్. సో ఈ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాంట్లో మెయిన్ థింగ్ ఏంటి, అందర్ సిటిజన్స్ యొక్క ఈక్వల్ రైట్స్, అందర్ సిటిజన్స్కి ఈక్వల్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ ఫర్ ఆల్ చిల్డ్రన్. ఓకే, ద లీస్ట్ రెస్ట్రిక్టివ్ ఎన్విరాన్మెంట్ విచ్ డిసేబుల్డ్ చిల్డ్రన్ నీడ్ క్యాన్ ఓన్లీ బీ ప్రొవైడెడ్ ఇన్ జనరల్ స్కూల్స్. సో జనరల్ స్కూల్స్లో మాత్రమే లీస్ట్ రెస్ట్రిక్టివ్ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది. ఎక్కువ అడ్డడం కాకుండా ఫ్రీ ఎన్విరాన్మెంట్, లీస్ట్ అంటే తక్కువ లీస్ట్ రెస్ట్రిక్టివ్ ఎన్విరాన్మెంట్ డిసేబుల్ చిల్డ్రన్కి జనరల్ స్కూల్స్లోనే దొరుకుతుంది. ఓకే, thus integrated education refers to the education of disabled children in common with others in general schools with provision for extra help for the disabled. సో అందుకే లీస్ట్ రెస్ట్రిక్టివ్ స్కూల్స్ జనరల్ స్కూల్స్ కాబట్టి ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఏం రిఫర్ చేస్తుంది, డిసేబుల్ చిల్డ్రన్ని కామన్ చిల్డ్రన్తో కలిపి జనరల్ స్కూల్స్లో అందించాలి ఎడ్యుకేషన్ విత్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్ట్రా హెల్ప్ అనేసి అంటుంది. ఇట్ రిఫర్స్ టు ఇంటిగ్రేటింగ్ ద ఫిజికల్లీ అండ్ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్ విత్ ద నాన్ డిసేబుల్డ్ చిల్డ్రన్ ఇన్ రెగ్యులర్ క్లాస్ రూమ్ అండ్ ప్రొవైడింగ్ స్పెషలైజ్డ్ సర్వీసెస్ టు మీట్ దేర్ స్పెషల్ నీడ్స్. సో ఏమంటున్నారు ఇక్కడ, ఫిజికల్లీ కానివ్వండి, మెంటల్లీ కానివ్వండి, హ్యాండిక్యాప్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నాన్ డిసేబుల్డ్ చిల్డ్రన్ తోటి రెగ్యులర్ క్లాస్ రూమ్స్లో ఎడ్యుకేషన్ అనేది అందించాల్సి ఉంటుంది, అలాంగ్ విత్ ద స్పెషల్ నీడ్స్ సర్వీసెస్. ఓకే, ద ఇండికేటర్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆర్ దట్. సో ఇంటిగ్రేషన్ యొక్క ఇండికేటర్స్ ఉన్నాయి, అవి ఏంటంటే హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎంజాయ్ ద సేమ్ రైట్ యాజ్ ద నాన్ హ్యాండిక్యాప్డ్. నార్మల్ పర్సన్స్, నాన్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎలా అయితే ఉన్నారో అవే రైట్స్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ కూడా తీసుకోవచ్చు. హ్యావ్ ఈక్వల్ ఆపర్చునిటీ ఫర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అవైలబుల్ టు ద నాన్ హ్యాండిక్యాప్డ్. సో ఈక్వల్ గ్రోత్ అండ్ ఆపర్చునిటీస్ అనేటివి కూడా లభించాలి. అండ్ అలాగే హ్యావ్ యాక్సెస్ టు ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ లైక్ ఎనీ అదర్ సిటిజన్. ప్రతి సిటిజన్ లానే క్వాలిటీ ఆఫ్ లైఫ్కి యాక్సెస్ ఉండాలి. ఆర్ ట్రీటెడ్ యాజ్ ఈక్వల్ పార్ట్నర్స్ ఇన్ ద కమ్యూనిటీ. కమ్యూనిటీలో కూడా ఈక్వల్ పార్ట్నర్స్ లాగా ట్రీట్ చేయాలి. ఓకే, thus integration is a process of bringing the parts to the whole, that is bringing the handicapped children to the society. సో సెగ్రిగేషన్లో మీరు చూసుకున్నట్టయితే హ్యాండిక్యాప్ చిల్డ్రన్ని గ్రూప్స్ లాగా విడదీసి వాళ్ళని సపరేట్గా ఉంచారు. అలా కాకుండా ఇంటిగ్రేషన్ ప్రాసెస్లో అందరినీ ఒక దగ్గర చేర్చడం, అంటే హ్యాండిక్యాప్ చిల్డ్రన్ని కూడా సొసైటీలో మింగిల్ చేయడం. ఓకే, ద ప్రాసెస్ బిగిన్స్ బై ఫిజికల్ ప్రాక్సిమిటీ, దట్ ఈస్ రిడక్షన్ ఆఫ్ ఫిజికల్ డిస్టెన్స్. సో ఈ ప్రాసెస్ అనేది, ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అనేది ఫిజికల్ ప్రాక్సిమిటీ ద్వారా తగ్గించవచ్చు, అంటే ఫిజికల్ డిస్టెన్స్ని తగ్గించడం ద్వారా. It continues with mutual sharing of the physical facilities and progresses towards reduction of social distance. So physical facilities ni share చేస్తూ కంటిన్యూ అవుతూ ఇంకా డెవలప్ అయ్యి సోషల్ డిస్టెన్స్ని కూడా రెడ్యూస్ చేసేదాకా వస్తుంది ఇంటిగ్రేషన్ ప్రాసెస్. ఓకే, ద రిడక్షన్ ఆఫ్ ద ఫిజికల్ అండ్ సోషల్ డిస్టెన్స్ రిజల్ట్స్ ఇన్ సోషల్ ఇంటిగ్రేషన్ ఇన్ విచ్ ద గ్రూప్స్ బికమ్ ఈక్వల్ పార్ట్నర్స్ ఇన్ ద కమ్యూనిటీ. సో ఈ ఫిజికల్ సోషల్ డిస్టెన్స్ రెడ్యూస్ చేయడం వల్ల మనకి సోషల్ ఇంటిగ్రేషన్ అవుతుంది. హ్యాండిక్యాప్డ్, నాన్ హ్యాండిక్యాప్డ్ అందరు కూడా ఈక్వల్ పార్ట్నర్స్ అవుతారు కమ్యూనిటీలో. సో దిస్ ఈజ్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. నెక్స్ట్ ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ గురించి చూద్దాం.
సో ఇక్కడ చూసుకుంటే ఇంటిగ్రేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఇంక్లూడింగ్ ఎక్సెప్షనల్ చిల్డ్రన్ ఇన్ టు రెగ్యులర్ schools and classes, which is also termed as mainstreaming. The term mainstreaming is used to mean an integration of regular and exceptional children. So mainstreaming antaru integrated education ni ante regular and exceptional children ni integrate cheyadamu, regular classes lo schools lo వాళ్ళకి కలిపి చదువు అనేది చెప్పడము. ఓకే, ఇంకా చూసుకున్నట్టయితే రెగ్యులర్ క్లాస్ రూమ్ టీచర్ ప్రొవైడ్స్ మోస్ట్ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్ అండ్ ద స్పెషల్ టీచర్ ప్రొవైడ్స్ ఇంటర్మీడియట్ instruction to the student, and in consultation with regular teachers the student is integrated except for brief instructional sessions. సో ఏమంటున్నారు ఇక్కడ, రెగ్యులర్ టీచర్సే మోస్ట్ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, కానీ కొన్ని స్పెషల్ సర్వీసెస్ అనేవి అవసరం అన్నాం కదా, అది స్పెషల్ టీచర్ చూసుకుంటుంది. ఓకే, సో ఆ స్పెషల్ టీచర్ చూసుకున్నప్పుడు తప్పించి మిగతా మొత్తం కూడా రెగ్యులర్ స్టూడెంట్స్ తోటి కలిసి వింటారు. ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ వాజ్ ఫస్ట్ స్టార్టెడ్ ఇన్ అమెరికా ఇన్ 1930. 1930లో అమెరికాలో ఈ అప్రోచ్ అనేది ఫస్ట్ స్టార్ట్ అయింది. దిస్ అప్రోచ్ వాజ్ ఇంట్రడ్యూస్ ఇన్ ఇండియా ఇన్ 1960 బై బాట్లీబాయ్. సో బాట్లీబాయ్ మనకి 1960లో ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారు. ఏ అప్రోచ్ అది? ఇంటిగ్రేటెడ్ అప్రోచ్. బట్ దిస్ అప్రోచ్ వాజ్ నాట్ సక్సెస్ఫుల్ ఇన్ ఇండియా until 1986 when the new education policy was introduced. సో NPE 1986 వరకు కూడా ఈ ప్రాసెస్ అనేది, ఈ అప్రోచ్ అనేది సక్సెస్ఫుల్ అవ్వలేదు. ఓకే, ఎన్సీఆర్టీ అండ్ డిఎస్సిఆర్టీ టుక్ అప్ దిస్ అప్రోచ్ మోర్ సీరియస్లీ. సో ఈ రెండు కూడా ఈ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ని సీరియస్గా తీసుకున్నాయి. డైట్స్ టుక్ అప్ అండ్ ఇన్ సర్వీస్ ప్రోగ్రామ్ టు ట్రైన్ ద టీచర్స్ ఇన్ ప్రైమరీ స్కూల్స్. ప్రైమరీ స్కూల్స్లో టీచర్స్ని ట్రైన్ చేయడానికి ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ని అవగాహన కలిగించడానికి డైట్స్ ఇన్ సర్వీస్ ప్రోగ్రాంలో తీసుకున్నారు. ఓకే, డ్యూరింగ్ దిస్ ప్రోగ్రామ్ ప్రొవిజన్ ఫర్ ఇంపేర్డ్ చిల్డ్రన్ వెర్ డిస్కస్డ్. సో ఈ ప్రోగ్రాంలో మనకి ఇంపేర్డ్ చిల్డ్రన్ గురించి డిస్కషన్ అనేది జరిగింది. ద రిసోర్స్ టీచర్ విల్ బి పేడ్ ₹150 ఎక్స్ట్రా శాలరీ టు హెల్ప్ ఎక్సెప్షనల్ చిల్డ్రన్. సో రిసోర్స్ టీచర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ₹150 ఎక్స్ట్రా పే చేసేవాళ్ళు పిల్లలకి హెల్ప్ చేయడానికి. ఇంకా చూసుకుంటే ఇంటిగ్రేషన్ కెనాట్ బి రెడ్యూస్డ్ సింప్లీ టు అన్ ఎడ్యుకేషనల్ ఇష్యూ ఆర్ అన్ ఎంప్లాయ్మెంట్ ఇష్యూ. సో ఇంటిగ్రేషన్ అనేది సింపుల్గా అది ఒక ఎడ్యుకేషనల్ ఇష్యూ లేదా ఒక ఎంప్లాయ్మెంట్ ఇష్యూ అనేసి మనం చేయరాదు. ఇట్స్ అచీవ్మెంట్ విల్ రిక్వైర్ ద సక్సెస్ఫుల్ కోఆర్డినేషన్ ఆఫ్ ఏ హోల్ సిరీస్ ఆఫ్ ట్రాన్సిషన్స్ ఫర్ ద హ్యాండిక్యాప్డ్, ranging from early identification to early intervention to school programs to community jobs and finally to community living. సో ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్, ఓన్లీ జాబ్ పర్పస్ అని కాదు. ఇంటిగ్రేషన్ అంటే పుట్టినప్పటి నుంచి వాళ్ళు జాబ్ దాకా, వాళ్ళు కమ్యూనిటీలో కలిసి బతికేదాకా వచ్చేదాకా చూసుకోవాలన్నమాట. ఓకే, an approach to integration that takes the individual needs of the special child into full consideration may result in. సో ఈ ఇంటిగ్రేషన్ అప్రోచ్లో స్పెషల్ చైల్డ్ యొక్క నీడ్స్ అనేటివి మనం కన్సిడర్ చేస్తాము. దానివల్ల ఏమవుతుంది అనేది ఈ నెక్స్ట్ పాయింట్స్లో చూద్దాం. ఫస్ట్ థింగ్ మనకి ఇంటిగ్రేషన్, ఫిజికల్ ఇంటిగ్రేషన్ అవుతుంది. మనం ఆల్రెడీ చూసాం కదా, ఫస్ట్ మనం ఫిజికల్ డిస్టెన్స్ని రెడ్యూస్ చేస్తాం. ప్లానింగ్ ఫర్ ద లొకేషన్ ఆఫ్ ద స్పెషల్ ప్రోగ్రామ్స్ ఇన్ స్కూల్ బిల్డింగ్స్ విత్ రెగ్యులర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్. రెగ్యులర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ తోటే స్పెషల్ ప్రోగ్రామ్స్ని ప్లాన్ చేయడం స్కూల్ బిల్డింగ్స్లో, అది ఫిజికల్ ఇంటిగ్రేషన్ కిందకు వస్తుంది. నెక్స్ట్ సోషల్ ఇంటిగ్రేషన్, ప్లానింగ్ ఫర్ రెగ్యులర్ పర్సనల్ ఇంటరాక్షన్స్ బిట్వీన్ స్టూడెంట్స్ హూ హ్యావ్ హ్యాండిక్యాప్స్ అండ్ దోస్ హూ డు నాట్. సో ఎవరైతే హ్యాండిక్యాపో ఎవరైతే కాదో వాళ్ళ మధ్యలో ఇంటరాక్షన్స్ అనేటివి ప్లాన్ చేయడం. ఓకే, అకాడమిక్ ఇంటిగ్రేషన్, ప్లానింగ్ టు ఎన్ష్యూర్ స్టూడెంట్స్ విత్ అండ్ వితౌట్ హ్యాండిక్యాప్ సైమల్టేనియస్లీ యూజింగ్ స్కూల్ రిసోర్సెస్. సో అకాడమిక్ ఇంటిగ్రేషన్ అంటే స్కూల్ రిసోర్సెస్ని హ్యాండిక్యాప్ మరియు నాన్ హ్యాండిక్యాప్ స్టూడెంట్స్ సైమల్టేనియస్గా యూజ్ చేసేలాగా చూసుకోవడం, ప్లాన్ చేయడం. లాస్ట్లో సొసైటల్ ఇంటిగ్రేషన్, ప్లానింగ్ డిజైన్డ్ టు ఎనేబుల్ స్టూడెంట్స్ విత్ మోడరేట్ అండ్ సివియర్ హ్యాండిక్యాప్స్ టు వర్క్, లివ్ అండ్ స్పెండ్ లీజర్ విత్ దేర్ ఫెలో నాన్ హ్యాండిక్యాప్డ్ సిటిజన్స్. సో సొసైటల్ ఇంటిగ్రేషన్ అంటే ఈ సివియర్ హ్యాండిక్యాప్డ్ అన్నా మోడరేట్ హ్యాండిక్యాప్డ్ అన్నా వాళ్ళంతటా వాళ్ళు వర్క్ చేసుకోవడానికి, బతకడానికి, లీజర్ టైంని నాన్ హ్యాండిక్యాప్డ్ సిటిజన్స్తో స్పెండ్ చేయడానికి డిజైన్స్ అనేటివి చేయడం, ప్లానింగ్ అనేది చేయడం. సో బేసికల్గా ఇంటిగ్రేట్ చేయడం సొసైటీలో. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అప్రోచ్. మనకి 3 టైప్స్ అనేటివి ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అప్రోచ్. ఫస్ట్ వన్ ఈస్ రిసోర్స్ అప్రోచ్.
8 children with impairment are grouped together and education is given before or after classroom in consultation with general teacher. సో ఈ రిసోర్స్ అప్రోచ్లో 8 మంది పిల్లలు, అది కూడా ఇంపైర్మెంట్ ఉన్న వాళ్ళని ఒక గ్రూప్ లాగా చేసి ఎడ్యుకేషన్ అనేది బిఫోర్ లేదా ఆఫ్టర్ క్లాస్ రూమ్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా కన్సల్టేషన్ విత్ జనరల్ టీచర్. మనకు స్పెషల్ టీచర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి కూడా ఉన్నారు కదా, సో వాళ్ళు జనరల్ టీచర్ తోటి కన్సల్ట్ చేయాలి. దీస్ చిల్డ్రన్ ఆర్ టేకెన్ టు ద రిసోర్స్ రూమ్ ఫర్ ఎడ్యుకేషన్ డిపెండింగ్ అపాన్ ద డెఫిషియన్సీ అండ్ రిక్వైర్మెంట్స్. సో ఈ పిల్లల్ని రిసోర్స్ రూమ్కి తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సిన డెఫిషియన్సీస్ ఏమున్నాయి, రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి అవి అందించడం. ఫర్ సపోజ్ బ్లైండ్ పీపుల్ ఉన్నారనుకోండి, రెగ్యులర్ క్లాస్ రూమ్లో మనం చెప్తాం, వాళ్ళు వింటారు, అర్థమవుతుంది, ఓకే, బట్ నోట్స్ కావాలంటే సపరేట్గా రిసోర్సెస్ అనేటివి మనం ప్రొవైడ్ చేయాలి, అలా అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈజ్ ఇటినరేట్ approach. Children from various classes are put together in this system and education is given to them by visiting special educators. So వేరు క్లాసెస్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక్క దగ్గర చేర్చి ఎడ్యుకేషన్ అందిస్తారు, అది కూడా స్పెషల్ ఎడ్యుకేటర్స్ని తీసుకొచ్చి. ద క్లాస్ రిసోర్స్ టీచర్ ఇస్ ఆల్సో కన్సల్టెడ్ డ్యూరింగ్ స్పెషల్ ఎడ్యుకేషన్ క్లాసెస్. ఓకే, స్పెషల్ ఎడ్యుకేషన్ క్లాసెస్ అప్పుడు క్లాస్ రిసోర్స్ టీచర్ని కూడా కన్సల్ట్ చేస్తారు. The visiting teacher moves from one school to another and should spend at least 150 minutes in school she visits. So special educator, visiting teacher ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి వెళ్తూ ఉంటారు. ప్రతి ఒక్క స్కూల్లో 150 minutes కంపల్సరీగా క్లాస్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇటినరేట్ అప్రోచ్లో మనకి వేరు క్లాసెస్ వాళ్ళందరినీ క్లబ్ చేసి సెమినార్ లాగా తీసుకుంటాము, స్పెషల్ ఎడ్యుకేటర్స్ని పిలిపించి. ఓకే, లాస్ట్ వన్ ఏంటి, క్లస్టర్ అప్రోచ్. In this approach, 42 days in-service training is given to regular teachers to teach children with impairment of all types. So, cluster approach లో ఏంటంటే మనకున్న రెగ్యులర్ టీచర్కే 42 రోజులు ఇన్-సర్వీస్ ట్రైనింగ్ ఇస్తారు, సో దట్ ఇంపైర్మెంట్ ఉన్న పిల్లలకి ఎలా వీళ్ళు హెల్ప్ చేయాలి, ఎలా టీచ్ చేయాలని తెలవడానికి. అది ఆల్ టైప్స్ ఆఫ్ ఇంపైర్మెంట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఓకే, సో దీస్ ఆర్ ద 3 types ఆఫ్ అప్రోచెస్. ఏం అప్రోచెస్ ఇవి? ఇంటిగ్రేషన్ అప్రోచెస్. ఏమేమి ఉన్నాయి మనకి? ఫస్ట్ వన్ ఈజ్ రిసోర్స్ అప్రోచ్, సెకండ్ వన్ ఇటినరేట్ అప్రోచ్, థర్డ్ వన్ క్లస్టర్ అప్రోచ్. సో నెక్స్ట్ ఇప్పుడు మెరిట్స్ అండ్ డిమెరిట్స్ చూద్దాం. సెగ్రిగేషన్లో కూడా మనం మెరిట్స్ అండ్ డిమెరిట్స్ చూసాము, ఇప్పుడు ఇంటిగ్రేషన్లో కూడా మెరిట్స్ అండ్ డిమెరిట్స్. మెరిట్స్ అంటే అడ్వాంటేజెస్. చిల్డ్రన్ హ్యావ్ ద ఛాన్స్ టు కంపీట్ విత్ నార్మల్ చిల్డ్రన్ ఆల్సో. సో నాన్ హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్ తోటి కంపీట్ చేయడానికి హ్యాండిక్యాప్ చిల్డ్రన్కి ఛాన్స్ అనేది ఉంటుంది. చిల్డ్రన్ ఆర్ నాట్ థాట్ in special schools, hence they have an opportunity to live with their parents. సో స్పెషల్ స్కూల్స్లో చదవడం వల్ల ఏంటంటే పేరెంట్స్ తోటి దూరంగా ఉండాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు స్పెషల్ స్కూల్స్లో చదవట్లేదు కాబట్టి పేరెంట్స్ తోటి ఉండే అవకాశం ఉంటుంది. దే క్యాన్ షో దేర్ టాలెంట్ త్రూ పర్ఫార్మెన్సెస్ ద్వారా టాలెంట్ అనేది చూపించవచ్చు. ఆల్సో చిల్డ్రన్ ఆర్ ప్రొవైడెడ్ ఆపర్చునిటీ టు మిక్స్ విత్ అదర్ మెంబర్స్ ఆఫ్ సొసైటీ అండ్ మేక్ అడ్జస్ట్మెంట్స్ ఇన్ సొసైటీ. సెగ్రిగేషన్లో సొసైటీలో మిక్సింగ్ అనేది లేదు, బట్ ఇంటిగ్రేషన్లో సొసైటీతో మిక్స్ అవ్వచ్చు, అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు, బేసికల్గా సొసైటీలో ఇంటిగ్రేట్ అవ్వచ్చు. ద ఫీలింగ్ ఆఫ్ ఎక్సెప్షనాలిటీ క్యాన్ బి రిమూవ్డ్. సో మేము పక్కకు ఉండాలి, మేము ఒక గ్రూప్, ఇలాంటి ఎక్సెప్షనాలిటీ ఫీలింగ్ అనేది తీసేయచ్చు ఇంటిగ్రేషన్లో. మరి అడ్వాంటేజెస్ చూసాం, డిసడ్వాంటేజెస్ చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఏముంది మనకి ఇక్కడ, రెగ్యులర్ టీచర్స్ క్యాన్ టీచ్ ఓన్లీ బై నార్మల్ మెథడ్స్ ఫర్ నార్మల్ చిల్డ్రన్, but the exceptional child does not benefit from this. So regular teachers only regular students ki normal methods use చేసి చెప్పగలుగుతారు, కానీ ఎక్సెప్షనల్ చిల్డ్రన్ కి ఇది బెనిఫిట్ కాదు, అందుకే మనం స్పెషల్ టీచర్స్ని కూడా అపాయింట్ చేయాల్సి వస్తుంది. ఓకే, దేర్ ఈస్ ప్రాబ్లమ్ ఆఫ్ లేబులింగ్. సో లేబులింగ్ అంటే ఈ ఏమంటారంటే పేర్లు ఇవ్వడం అనమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు డిసేబిలిటీ గురించి ఒక లేబుల్ అనేది ఇవ్వడము, ఇలాంటివి. సో అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. సో ఇలాంటివి అవ్వచ్చు. ఓకే, టీచర్ విల్ లుక్ ఎట్ చిల్డ్రన్ విత్ పిటీ అండ్ ప్రమోట్ దెమ్. ఒక్కోసారి ఏంటంటే అయ్యో పాపం అనేసి ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రాంగ్ థింగ్. ద ఎక్సెప్షనల్ చిల్డ్రన్ మే నాట్ గెట్ ఫెసిలిటీస్ ఎట్ ఎ ప్రాపర్ టైం. వాళ్ళకి కావాల్సిన టైంలో ఫెసిలిటీస్ అనేటివి అందకపోవచ్చు. టీచర్ మే షో నెగ్లిజెంట్ యాటిట్యూడ్ టువర్డ్స్ దట్ చైల్డ్. సో స్పెషల్ చైల్డ్కి నెగ్లిజెంట్గా ఉండొచ్చు, టీచర్ పట్టించుకోకపోవచ్చు. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు టీచ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంపేర్డ్ చిల్డ్రన్ ఇన్ రెగ్యులర్ క్లాసెస్. సో ఒకటే ఇంపైర్మెంట్ ఉంటే మేబీ సాధ్యం అవ్వచ్చు, కానీ
ఇది సాధ్యం అవ్వదు అనట్లేదు, బట్ డిఫికల్ట్ అవుతుంది. ఎందుకు అనంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంపైర్మెంట్స్ ఉంటాయి కాబట్టి. సో రెగ్యులర్ క్లాస్లో అందరి నీడ్స్కి తగ్గట్టుగా చెప్పాలంటే కొంచెం డిఫికల్ట్ అవ్వచ్చు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్. సో ఇవాళ లాస్ట్ టాపిక్ ఏంటంటే రోల్ ఆఫ్ క్లాస్ టీచర్. సో మరి ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్లో క్లాస్ టీచర్ యొక్క రోల్ ఏంటంటే లెర్న్ అబౌట్ స్టూడెంట్స్ కండిషన్. స్టూడెంట్స్ యొక్క ఈ హ్యాండిక్యాప్డ్ కండిషన్, డిసేబిలిటీ కండిషన్ తెలిసి ఉండాలి. ఇట్స్ కామన్ క్యారెక్టరిస్టిక్స్, ఎక్స్పెక్టెడ్ పర్ఫార్మెన్స్, డిఫికల్టీస్ షుడ్ బి కన్సిడర్డ్. సో డిసేబిలిటీ యొక్క కామన్ క్యారెక్టరిస్టిక్స్ ఏమన్నా ఉన్నాయా, ఎక్స్పెక్టెడ్ పర్ఫార్మెన్స్ ఏంటి, డిఫికల్టీస్ ఏంటి, ఇవన్నిటిని కూడా చూసుకోవాలి. లెర్న్ అబౌట్ అప్లయన్సెస్, మెటీరియల్స్, చైల్డ్ యూస్. సో పిల్లలు యూజ్ చేసే ఈ అప్లయన్సెస్ ఏంటి, మెటీరియల్స్ ఏంటి, దాని మీద అవగాహన. డిటర్మైన్ స్పెషల్ మెథడ్స్, టెక్నిక్స్. స్పెషల్ మెథడ్స్ మరియు టెక్నిక్స్ని డిటర్మైన్ చేయడం. అలాగే పిల్లల యొక్క స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ని డిటర్మైన్ చేయడం. ప్రిపేర్ అప్రాప్రియేట్ క్లాస్ రూమ్ అకార్డింగ్ టు నీడ్స్. సో పిల్లల యొక్క నీడ్స్ ప్రకారంగా అప్రాప్రియేట్ క్లాస్ రూమ్స్ అనేటివి ప్రిపేర్ చేయడం. సో నెక్స్ట్ ఏంటి, కండక్ట్ క్లాస్ యాక్టివిటీస్. క్లాస్లో యాక్టివిటీస్ అనేటివి కండక్ట్ చేయడం. కలెక్ట్ అండ్ రికార్డ్ డాటా టు ఇవాల్యుయేట్ ప్రోగ్రెస్. సో డిసేబుల్ చిల్డ్రన్ యొక్క డాటాని కలెక్ట్ చేయడం, రికార్డ్ చేయడం అలాంగ్ విత్ ద రెగ్యులర్ స్టూడెంట్స్, వాళ్ళ ప్రోగ్రెస్ని ఇవాల్యుయేట్ చేయడానికి. తర్వాత డెవలప్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ వెళ్ళడం. సో ఇది రోల్ ఆఫ్ క్లాస్ టీచర్. ఓకే, ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ఎఫర్ట్స్ by the government and NGOs, integration could not succeed in terms of enrollment of children with disabilities, community support, leadership of head teachers, acceptance and respect by teachers and peers, perception of teachers about educability of these children, collaboration of teachers for providing quality education to such children, etc. So integration success అయి ఉంటే మనకి ఇంక్లూజన్ రాకపోదు. సో అదే చెప్తున్నారు మనకి ఇక్కడ, ఎన్ని చేసినా సరే ఇంటిగ్రేషన్ అనేది సక్సెస్ అవ్వలేదు. ఎందుకు అనంటే పిల్లలు, ఈ డిసేబుల్ పిల్లలు రెగ్యులర్ స్కూల్స్లో ఎన్రోల్ చేసుకోకపోవడం, అలాగే కమ్యూనిటీ సపోర్ట్ లేకపోవడం, అలాగే హెడ్ టీచర్స్ యొక్క లీడర్షిప్ కరెక్ట్గా లేకపోవడం, అండ్ అలాగే టీచర్స్ యొక్క మరియు తోటి విద్యార్థుల యొక్క యాక్సెప్టెన్స్ లేకపోవడం, రెస్పెక్ట్ ఇవ్వకపోవడం డిసేబుల్ చిల్డ్రన్కి, అండ్ అలాగే ఈ టీచర్స్ యొక్క పర్సెప్షన్ ఏదైతే ఉందో, అంటే ఈ పిల్లలు రెగ్యులర్ క్లాసెస్లో చదవలేరేమో, ఇలాంటివి. ఓకే, అండ్ ఆల్సో కొలాబరేషన్ ఆఫ్ టీచర్స్, క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడానికి డిసేబుల్ చిల్డ్రన్కి, ఇవన్నీ కూడా అడ్డంకులు అయ్యాయి ఇంటిగ్రేషన్ వర్క్ కాకపోవడానికి. సో అందుకే ఇంక్లూజన్ అనేది వచ్చింది. ఇంక్లూజన్ గురించి నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. సో ఇది ఇవాల్టి క్లాస్లో ఇంటిగ్రేషన్ గురించి పూర్తిగా తెలుసుకున్నాము. వాట్ ఈజ్ ఇంటిగ్రేషన్, వాట్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్, దాంట్లో మెరిట్స్ ఏంటి, డీమెరిట్స్ ఏంటి, అండ్ రోల్ ఆఫ్ ద టీచర్ ఏంటి అనేది. అండ్ యాజ్ యూజువల్ ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అవైలబుల్ ఉంటుంది పీడిఎఫ్ రూపంలో, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ ఫ్రీ నోట్స్ మీకు నచ్చినట్టయితే, క్లాస్ అర్థమైనట్టయితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. చాలామంది వస్తున్నారు, చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు. రెండు ఫ్రీనే కాబట్టి, నేను కూడా ఫ్రీగానే నోట్స్ అనేది ఇస్తున్నా కాబట్టి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, అలాగే లైక్ని ప్రెస్ చేయండి. ఓకే, ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేసుకోండి. ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. బోనస్ వీడియోస్ ఎప్పుడన్నా రావచ్చు. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye.